ధరించుకోవడానికి ఆయన పితరుల యొక్క వంశాన్ని బట్టి వచ్చాడు. బట్ కానీ ఆయన ఎవరు కాదట, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము ఈ విషయం తెలుసుకోవాలి. వాళ్ళు కూడా ఇతను వడ్లవాని కుమారుడే కదా, మనం రెగ్యులర్గా చూస్తున్నవాడే కదా, ఇతను పాండిత్యం ఎలా వచ్చిందని ఒకరు, ఈయన చెప్తా ఉంటే ఏం తప్పు చెప్తాడని పక్కనే శాస్త్రులు పరిశీలి వెంటాడుతూ ఆయన్ని క్వశ్చన్ చేస్తూ ఎక్కడ ఏమి తప్పు పట్టుకుందామని నిరంతరం ఆయన వెంట ఆ శిష్యుల కంటే కూడా వీళ్ళు ఎక్కువగా ఫాలో అవడం జరిగింది. ఆయనలో ఏ తప్పు పట్టుకుని ఎలాగ బ్లేమ్ చేయాలి అని చెప్పి చివరికి సాక్షాత్ యేసుప్రభువుని సిలువకు అప్పగించేటప్పుడు కూడా ఆయన ఒక్క ప్రశ్న వేసాడు వాళ్ళకి, నాలో ఏమి లోపం తప్పు ఏదైనా ఉంటే చూపించండి అన్నారు. ప్రభు వారు కూడా ఎప్పుడు ఉన్నా కూడాను ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాలు నువ్వు ఈ తప్పు చేసావు అని చెప్పేసి